లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ₹1 నిధులు అందకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింపజేసింది. ₹1 కూడా ఖర్చు చేయనివ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పార్టీ నేతలు ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఖాతాల్ని ఫ్రీజ్ చేయడం కుట్ర అని ఒక పక్క విమర్శలు వస్తుండగాని 1,823 కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. ఓ పక్క ఎలక్టోరల్ బాండ్ల పేరుతో నిలువు దోపిడీ చేశారని అనేక విమర్శలు వస్తున్న సమయంలో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేశారని కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. ఏకంగా 1,823 కోట్లకి నోటీసులు పంపారు. 200 కోట్ల మేర పెనాల్టీ వేస్తూ ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ ఆ మరునాడే ఐటీ శాఖ కాంగ్రెస్ కు మరో షాక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి గాను 1,823.08 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పెనాల్టీ వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించింది. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల సమయంలో కావాలనే పార్టీని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా ఐటీ శాఖ ద్వారా నోటీసులు ఇప్పిస్తుందంటూ ఆరోపించింది. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ట్యాక్స్ రిటర్న్లలో తప్పులు ఉన్నాయని 200 కోట్ల పెనాల్టీ చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. పెనాల్టీ వసూలు కోసం పార్టీ ఖాతాలను స్తంభింపచేయాలని ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పెనాల్టీ కింద ఐటీ శాఖ 135 కోట్లు తీసుకుని మిగతా మొత్తాన్ని ఫ్రీజ్ చేసింది. ఆ విషయంపైనే కాంగ్రెస్ పోరాడుతుంటే ఇప్పుడు దానికి 5 రెట్లు షాక్ తాజాగా తగిలింది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుట్రపూరితంగా బీజేపీకి సహకరించిన అధికారులపై కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర సంస్థలైన సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలు సక్రమంగా చేసి ఉంటే సమస్యలేమీ ఉండేది కాదు. కానీ ఈ సంస్థలు మరోసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వారిపై కేంద్రంలో ప్రభుత్వం మారగానే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది నా గ్యారంటీ అని రాహుల్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ట్యాక్స్ నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది ట్యాక్స్ టెర్రరిజం. కాంగ్రెస్పై దాడికి దీనిని వాడుతున్నారు. వెంటనే ఇది ఆపివేయాలి అని అంటున్నారు. బీజేపీ కూడా ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆ పార్టీపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ 4,617.58 కోట్ల పెనాల్టీ వసూలు చేయాలంటూ ఐటీ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతుందని, తమ గ్యారంటీలను దేశ ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇక ఐటీ నోటీసులకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నంగా కొందరు విశ్లేషకులు తాజా పరిణామాన్ని పేర్కొంటున్నారు. తాజా చర్యల్ని ప్రజాస్వామ్యంపై దాడిగా కాంగ్రెస్ పేర్కొంటుంది.